ఈ పరిశ్రమ ఒక్కరిది కాదు, అందరితో కూడుకున్నది. ఇక్కడ ఈ పరిశ్రమకి కులాలు లేవు, మతాలు లేవు, భేదాలు లేవు, ఏవి ఉండవు. ఉండేదల్లా ఒకటే, మేము ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళకు మంచి చెప్పడానికి ప్రయత్నించాలి. ఇదే సినిమా అంటే. సినిమా గెలవాలి. డిసెంబర్ 5 మన సినిమా రిలీజ్ అవుతుంది. 100కి 100% మనం సక్సెస్ అవ్వాలి. అలాగే మనకన్నా ముందు ఓజీ అని ఒక సినిమా రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ గారిది. రిలీజ్ అయ్యి చక్కగా సినిమా విజయం సాధించింది, మనం అభినందించాలి. ఈరోజు మనం రిలీజ్ అవుతున్నాం, రేపు 5వ తారీఖు మనము సక్సెస్ కొట్టాలి, మనము విజయం సాధించాలి, అద్భుతమైన స్థాయిలో ఉండాలి. రేపు జనవరికి ఇంకా పెద్ద సినిమాలు వస్తున్నాయి. రాజా సాబ్, ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి, సినిమా గెలవాలి. ప్రభాస్ గారు అండ్ మారుతి సినిమా గెలవాలి. అలాగే దాని తర్వాత చిరంజీవి గారి సినిమా వస్తుంది, ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి, వాళ్ళు అద్భుతంగా నిలబడాలి. ఇలా పరిశ్రమ బాగుండాలి, 10 మంది బాగుండాలి. మొన్న మేము ఉత్తరప్రదేశ్కి వెళ్ళాం. అక్కడ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు ట్రైలర్ చూడటం జరిగింది. ఓ 10 నిమిషాలు చూశాడు. అంత టైం ఉండదు సీఎం గారు అనుకుంటే 15 నిమిషాలు మేము తయారు చేసాం నిడివి. 15 నిమిషాలు చూశాడు ఆయన. అవి కాకుండా ఇంకేది ఉందా అని అడిగి మిగతావి కూడా చిన్న చిన్న ట్రైలర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఇవాళ చేసింది కాకుండా అన్నీ కూడా చూశాడు ఆయన. చూసి అభినందించాడు. అద్భుతంగా ఉంది. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. అంటే సనాతన ధర్మం అంటే ఒక శక్తిని, సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని, అలాగే సనాతన ధర్మం యొక్క పరాక్రమాన్ని చూపించారు ఈ సినిమాల్లో అని ఎంతో అభినందించాడు ఆయన. సనాతన ధర్మం అంటే అవి మన భారతదేశానికి మూలాలు. అంటే సనాతన ధర్మం అంటే అసలు ఎలా ధర్మం దారిలో నడవాలి, ఎలా మన సత్యం దారిలో నడవాలి, ఎలా అన్యాయం జరిగితే తల దించుకోకుండా అవతల వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలన్నదే మన సనాతన ధర్మం.